వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి. మునగ కాడల పాలు పోసి కూర చేయటానికి కావలసిన పదార్థాలు చేయి విధానం. మొదట పొయ్యి మీద కళాయి పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినపప్పు వేసి తర్వాత అవి చిట్టపట్టలాడిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తరిగి పెట్టుకున్న టమోటాలు వేసి అవి మగ్గిన తర్వాత మనం కోసి పెట్టుకున్నాం చూడండి మునక్కాడలు, అవి వేసేయాలి. మునక్కాయలు ఎంత మంచిది, హెల్దీ పాయింట్ మునక్కాయలు దానికి తగినంత ఉప్పు, రుచి తగినంత ఉప్పు, కారము, పసుపు పొడి వేసి అవి బాగా మగ్గిన తర్వాత మనము పాలు పోయాల. పాలు పోసేసి మనం కదిపి మూత పెట్టేసేయాల. మూత పెట్టేసినాక అవి బాగా మొగ్గుతాయి. మూత పెట్టిన ఒక 10 నిమిషాల తర్వాత అవి మునక్కాడలు మంచిదండి, ఐరన్ ఎక్కువ ఉంటుంది మునక్కాడలు తింటే మంచి విటమిన్స్, కంటికి మంచిది. తర్వాత మూత తీసేసి 10 నిమిషాల తర్వాత మగ్గిపోయి ఉంటుంది. ఈ పాలన్నీ దగ్గర పడిపోయి ఉంటాయి, బాగా దగ్గరకు వచ్చేసి ఉంటుంది. ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ అన్నంలో తింటే ఎంత మంచిది. అసలు ఆరోగ్యానికి కూడా మునక్కాయలు పాలు చాలా మంచిది. ఎంత బాగుంటుందో అంత సూపర్ మంచి మా హెల్తీ పాయింట్ ఇది. నేను తింటేను అంత బాగుంటుంది ఈ కూర. పాలు కూడా మంచిది కదా, కాల్షియం ఉంటుంది. మునగాలో విటమిన్ ఏ ఉంటుంది, అన్ని బాగుంటుంది, అన్ని మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే.